वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलम गोधरेन्द्राय महादेवरात्रे चक्रवर्ती प्रमुखाय सर्वभौमाय मंगलानंदकर्पूर मंगलवीराजते वंदनश्यामीराजनार्दन मुखे शुद्धाचरण नमस्कारं समर्पयामि नमस्करोमि स्वामिवार చూపించగలగా विष्णुप्रज महादेव्ये चम्हे विष्णुवंदना महालक्ष्मी प्रज्वलया दशजमान स्थिता अक्षर वेदेशन परमवर्धकर कृष्णनगर రెండు అక్షరం చేతులు పట్టుకొని మీరు ఇచ్చేసిన అక్షరం కంకణం తీసుకున్నట్టు నుంచి కంకణం తీసాను కుడి చేతి కట్టండి ओम देवदत्तानस्य मानदान सर्वज्ञान के सर्वस्य विघ्ने सर्वदिनां सर्वं वेदे सत्तास्या सर्वदास्य देवाय जगतर्वाणं पुरुषं पदं तमेठं प्रेषुरक्षण पुरुषं जातकलेर देवाय जगतसाध्यारशे तस्मात् गणकृषं रामस्य मुखमासलाहुरा జన్యకృతాస్యోక్షద అక్షంతలన్నీ ఆవిడకి ఇచ్చేసేయండి. మీరు ఒక కంకణం తీసుకుని దేవుడి దగ్గర నుంచి ఆమె ఎడం చేతికి కట్టండి. ఓం రక్షాబంధన సుముహూర్తకాల సూర్యాదినవానాం గ్రహాణ అత్యంత ఆనుకూల్యతా పరసత్యరస్తో దేవసత్తానస్యోక్షదార్వః సర్వజ్ఞాప్యే సర్వస్య విఘ్నే సర్వదినాత్మదే సర్వం జయతే సప్తాస్యా సన్నప్రదాస్య దేవాయ ఏకం దర్మానబద్ధం పురుషం పదం తమిఠం రేష్ప్రోక్షణం పురుషం జాతరప్రదేర దేవాయ జగతసాధ్యారశే తస్మాత్ గణకృషం ప్రాణోస్య मुखवासिबाहुराजन्यकृतहृदस्य द्वैषः पद्यागं प्राणात्मजेतनाभ्यासदक्षं देशनोध्वं समग्रध्यन्ददालोकागमनवेदामिदं पुरुषमात्वादिक्षमधन्दवस्तुवान् सर्वान् लोकान् विसिद्धिरः नामानि कृतवेदासत्ता प्रस्था शक्रपरविद्वान् प्रदेशच्छदस्त्रः तमेवं विद्वान् प्रतनान् विपन्त विद्यतेनाय प्रजाविचरदेभ्यः अजायमनबहुधाविचारितस्येरा परिध्यानं तेन परिच्छन्नपुच्छन् वेदेभ्यः आत्मदेवदेवानां पुरोगमोद्भयो देवेभ्यो जातः समस्त वेदांत सकलायार ऐश्वर्यां यज्ञनमोदिता प्रभवः समस्त वेदांत सकलायार ग्रहा सहित सत्यनाथ प्रकाराक्षण साधना सिद्धस्तु गदास्तु देव सवितस्योक्षदा ब्रह्मः అందరికి అక్షంతలు ఇచ్చానన్న అక్షంతలు పూలు ఇచ్చేసి చేతులు పట్టుకోండి. ఓం శ్రీనివాసైత సత్యనారాయణ స్వామి దాపరి అందరూ కూర్చోండి. కథ ప్రారంభమవుతుంది. కథ విందుగా అందరూ కూడా ఓం సప్తాస్య సన్నప్రదాసదేవాయ జగతందర్వాణః ఇది శ్రీ స్కాంద పురాణ రేవాకాండ రమాసైత సత్యనారాయణ స్వామి దాపరిః ప్రథమోధ్యాయ ప్రారంభః పూర్వకానక సమయున నైమిషారణ్యం అంటే అరణ్యాలు అన్నమాట. అరణ్యం అంటే అడవిలో అందరూ కూడా శౌనకాది మహామునులు అలాగే బ్రాహ్మణులందరూ కూడా కూర్చున్నారంటే బ్రాహ్మణులందరూ కూడా కూర్చొని యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు అన్నమాట. ఎందుకొరకై లోక సంరక్షణార్థకై అని చెప్పి అంటే లోకంలో ఎటువంటి కరువు కాటకాలు దారిద్రాలు లేకుండా హోమ యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడికి ఎవరు వచ్చేసారు? ఒక మహాముని ఇచ్చేశారు. ఆ మహాముని ఇచ్చేసరికి వీళ్ళందరూ కూడా పైకి లేచి ఆయనకి నమస్కారం చేసి ఇలా ఒక చాప వేసి కూర్చోబెట్టారనమాట. అయితే స్వామి ఏమీ లేదు, మేము లోక సంరక్షణార్థకని అని చెప్పి ఎన్నో యజ్ఞహోమాది కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే మనుషులకి ఏదైనా కావాలంటే ఏమి చేయాలి? జపము చేయాలా, తపస్సు చేయాలా, వ్రతము చేయాలా, ఏమి చేయాలని చెప్పేసి ఈ బ్రాహ్మణులందరూ కూడా ఆ మహాముని అడుగుతున్నారనమాట. అప్పుడు ఆ మహాముని ఏం చెప్తున్నారు? పూర్వకానక సమయంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణ అంటే శ్రీమన్నారాయణ అంటే ఆ నారాయణుడు ఎవరికి చెప్తున్నారనమాట? నారద మహర్షి గారికి చెప్పారనమాట. దేని గురించి? ఇలాగే మానవుడు దారిద్ర్యం వస్తే ఏం చేసుకోవాలని ఒకటి వ్రతం గురించి. ఆ వ్రతాన్ని మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి నాయనారా అని చెప్పేసి అక్కడున్న బ్రాహ్మణులందరినీ కూడా ఈ మహాముని చెబుతున్నారనమాట. ఆ మహాముని చెప్తున్నప్పుడు ఒకానొక సమయమున నారద మహర్షి గారు అన్ని లోకాలు కూడా తిరుగుతూ ఒకరోజు మన భూలోకానికి ఇచ్చేశారు. అంటే మన భూలోకానికి వచ్చారు. ఎందుకొరకై మానవులందరూ కూడా ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, ఏం చూస్తున్నారు అని చెప్పేసి. కానీ ఆయన వచ్చేసరికి మనం ఎలా ఉన్నాం అన్నమాట? అనేక కరువు కాటకాలతో అంటే చాలా దరిద్రంతో, చాలా దారిద్రంతో, అలాగే చాలా బాధలు, కష్టాలు, అనేక రకమైన ఎన్నో బాధలు పడుతున్నమాట. ఎటువంటి కష్టాలంటే 10 జన్మల్లో పుట్టే వాళ్ళందరూ కూడా ఆ జన్మలోనే పుట్టి అనేక రకమైన కరువు కాటకాలతో అనుభవిస్తున్నారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక అలాంటి ఇబ్బందులు పడుతున్నారన్నమాట. ఇవన్నీ కూడా చూసి నారద మహర్షి గారు బాధపడ్డారు. ఎలాగైనా సరే వీళ్ళ బాధలను తీర్చేందుకై
స్వామివారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకొని ఇక అన్ని లోకాలు కూడా దాటుకుంటూ వెళ్ళి ఇక చివరికి స్వామివారి వైకుంఠానికి చేరుకున్నారన్నమాట. ఆ వైకుంఠానికి చేరుకునేసరికి స్వామివారు ఏం చేస్తున్నారు, అక్కడ స్వామివారు శేషదల్పం మీద నిద్రిస్తున్నారు, అంటే పాలసముద్రం మీద పడుకున్నారన్నమాట. అయితే ఆయన నిద్రలోంచి వెలుగొలపాలని చెప్పేసి అనేక స్తోత్రాలు మంత్రాలతో జపిస్తూ నిద్ర లేపుతున్నారు. అంటే మంత్రాలతో అనేక స్తోత్రాలతో అనేక రకమైన అన్ని విషయాలు చెప్తూ ఆయన స్వామివారు నిద్ర లేపుతున్నారు అన్నమాట. అప్పుడు స్వామివారు కళ్ళు తెరిచి ఒకేసారి చూసేసరికి ఏమిటి నారదా నీ రాక కారణం అడుగు చెప్పనగా ఏమీ లేదు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని శంఖ చక్ర పద్మాభిభూషణ శ్రీమన్నారాయణ జగద్రక్షక పాహి పాహి అని చెప్పి నమస్కారం చేశారు. అంటే శంఖము చక్రము గదా శూల పానం అన్ని ఆయుధాలు ధరించిన వారా ఓ లోకరాధ సర్వదేవ నారాయణ అని చెప్పేసి సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు అన్నమాట. అయితే ఏమిటి నాయన ఇక్కడ ఇంత దూరం వచ్చాం చెప్పు అని అడగంగా ఏమీ లేదు స్వామి, ఊరుకున్న అనేక మానవులందరూ కూడా కష్టాలు బాధలు పడుతున్నారు, వాళ్ళ బాధలు తీర్చేందుకై మాకేదైనా ఒక మార్గాన్ని చెప్పని చెప్పేసి నారద మహర్షి గారు అడిగారన్నమాట. ఎవరిని? స్వామివారిని అడిగారన్నమాట. అప్పుడు స్వామివారు చెప్తున్నారన్నమాట ఏ విధంగా, ఇక కలియుగ దేవుడిని నేనే కాబట్టి అలాగే ఈ కలియుగానికి కూడా సత్యదేవునిగా అవతారం ఎత్తి రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మానవులందరూ కూడా భక్తి శ్రద్ధతో ఆచరించాలని చెప్తున్నారు అన్నమాట. అంటే ఆయనలోనే ఒక అవతారం, ఏ అవతారది? సత్యనారాయణ స్వామి అవతారం, సత్యదేవుడిగా అలాగా అవతారం ఎత్తి ఆ వ్రతాన్ని ఎలా చేయాలి, ఆ అవతారంలో ఉన్నప్పుడు స్వామిని ఎలా పూజించాలి, ఈ వ్రతం ఆ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి నారద మహర్షి గారు స్వామివారిని అడుగుతున్నారన్నమాట. ముందుగా ఈ వ్రతాన్ని చేయాలంటే మానవులందరూ కూడా ఎప్పుడైతే ఈ వ్రతాన్ని చేస్తారో గృహంలో, అంటే ఇంట్లో ఎప్పుడైతే చేస్తారో అప్పుడు గోమయంతో అలకాలి. ఇక్కడ ఈశాన్య భాగం, ఇందాక చెప్పాను కదా ఈశాన్య భాగం, అక్కడ గోమయంతో అలికి వ్రతపీఠాన్ని ఇలా సిద్ధం చేసుకొని చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి ఇక ఆ మండపంలో కూడా చక్కగా వస్త్రాన్ని పరిచి కలశాన్ని పెట్టుకోవాలి. ఏ కలశం? రాగితో కానీ ఇత్తడితో కానీ మట్టితో కానీ వెండితో కానీ కలశాన్ని ఏర్పరచాలి. అంటే ఒక సిరుంబో చొప్పున బియ్యం పోసి కలశాన్ని పెట్టి చక్కగా వస్త్రాన్ని పరిచి స్వామివారి ఒక ప్రతిమను పెట్టి ముందుగా దీపారాధన చేసి పూజ ప్రారంభించాలన్నమాట. అయితే ఆ పూజ ప్రారంభించేందుకే మనం ఎలా ఉండాలి, శుచి శుభ్రాలతో ఎలా ఉండాలి, పొద్దున్నే ప్రాతకాలం నిద్ర లేవాలి. అంటే తెల్లవారుజామున నిద్ర లేచి చక్కగా తలస్నానం చేసుకొని మంచిగా నూతన వస్త్రాలు కట్టుకొని ఆ రోజంతా కూడా చక్కగా దీక్షతో ఉండాలి. దీక్ష అంటే ఏంటంటే ఉపవాసంతో ఉండాలి. ఉపవాసంతో ఉండి ఈ పూజ అంతా కూడా ఎప్పుడు ప్రారంభం చేసుకోవాలి? సాయంత్రం వేళ చేసుకోవాలి. అంటే ఉపవాసంతో సాయంత్రం వేళ ప్రదోష కాలంలో దీపారాధన చేసి అప్పుడు పూజ ప్రారంభించాలి. అంటే ఆ రోజంతా కూడా స్వామివారికి మన ఉపవాస దీక్షతోనే ఉన్నట్టు కదా, ఆ విధంగా అన్నమాట. ఆ విధంగా మనం చేయాలి. కానీ ఈ రోజుల్లో మనకి ఆరోగ్య పరిస్థితులు బాగాలేక మనం పొద్దున్నే చేసుకుంటాం. అప్పుడు దాకా మనం ఉపవాసం తిండి తిప్పలు లేకుండా ఉండగలవా? ఉండలేము. అలాగని చెప్పేసి అందుకొరకై మనం పొద్దున్నే చేసుకుంటున్నాం. టిఫిన్ చేయకుండా ముందుగానే స్వామివారికి పూజ చేసుకుంటూ అయిపోతుంది కదా అని ఆ విధంగా పూజ ప్రారంభించాలి. అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఇందాక మనం ఏ పూజ చేసుకున్నాం? గణపతి పూజ చేసుకున్నాం. చక్కగా నవగ్రహాలు స్మరణ చేసుకుని నవగ్రహాల గురించి అన్నీ కూడా చెప్పుకొని ఆ విధంగా అలంకరణ చేసి చక్కగా మండపంలో పుష్పాక్షులతో స్వామివారిని ఒక పూజ చేసుకున్నాం. తర్వాత స్వామివారు ఒక ప్రతిమ చేత పంచామృతంతో అభిషేకం చేసి మరలా మండపంలో స్తుతించి చక్కగా స్వామివారు కూడా పుష్పాక్షులతో పూజించుకొని అష్టోత్తర శతనామాలతో అర్చన చేసుకొని అమ్మవారు కూడా స్మరణ చేసుకున్నాం. అలాగే ఆ పిమ్మట తర్వాత కంకణాలు ధరించాం. కంకణాలు కూడా పూజ చేసుకొని కంకణాలు ధరించి ఆ తర్వాత అప్పుడు వ్రత కథ చెప్పుకోవాలన్నమాట. ఆ విధంగానే ఈ ప్రథమోధ్యాయంలో ఈ కథంతా కూడా చెబుతున్నప్పుడు స్వామివారు ఈ విధంగా ఈ వ్రతాన్ని ఇలా చేసుకోవాలని చెప్తున్నారన్నమాట. అలాగే ఈ వ్రతం అంతా కూడా చక్కగా భక్తి శ్రద్ధతో ఈ వ్రతం అంతా కూడా చక్కగా చేసుకొని ఆ పిమ్మట ఆ కథంతా కూడా చెప్పుకున్న తర్వాత ఆయనకి ప్రసాదం ఏమిటి, ఇష్టమైన ప్రసాదం ఏమిటి? గోధుమ రవ్వ ప్రసాదం. అంటే గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం కానీ రవ్వతో చేసిన ప్రసాదం ఏదైనా సరే, ఏ విధంగా ఉడకబెట్టినా సరే మనం ఎలా కలుపుకున్నా మనకు తోచినట్టుగా ఆ స్వామివారికి అర్పణ చేయాలంటే నైవేద్యం చేసి ఆ పిమ్మట ఈ ప్రథమోధ్యాయాలు ఇదంతా కూడా చెప్పుకుని నైవేద్యం పెట్టాలి. అయితే ఈ వ్రతాన్ని ఏ రోజు చేసుకోవచ్చు, ఏ మాసంలో చేసుకోవచ్చు, ఏ తిథి రోజున చేసుకోవచ్చు అని చెప్తున్నాను అన్నమాట. మాఘమాసం కానీ, అంటే మాఘమాసం ఉత్తరాయణం వస్తుంది కదా మనకి, మాఘమాసం కానీ వైశాఖ మాసం కానీ ఇలాగ శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ ఇలాంటి విశేషమైన మాసాల్లో ఆచరించుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే విశేషానికి ఇష్టమైన తిథులేంటి? ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజున కానీ సూర్య సంక్రమణ రోజున కానీ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు చెప్తున్నారు అన్నమాట. ఆ విధంగానే ఇంకా కలియుగానికి వచ్చేసాం. అంటే అప్పట్లో కలియుగం ఉంది, అంత పాపం లేదు,
అంత దారిద్రం లేదు. అంటే ఉన్నా సరే బాధలు పడుతూ ఏదో రకంగా మన పని చేసుకొని మన పనులు చేసుకొని చక్కగా చేసుకుంటాం. కానీ కలియుగానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ కలిపురుషుడు ఉంటారనమాట. కలియుగంలో కలిపురుషుడు అర్థమైందా? మనం ఏ పొద్దులేచిన కానించి మన చేత ఎన్ని పాపాలు చేస్తున్నారో ఆయనకే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఒకరు మంచి చేద్దాం అనుకుంటాం, ఈయన దానం చేద్దాం అనుకున్నాడు, ఎవరో వచ్చారు దానం చేద్దాం అనుకున్నాడు. కానీ ఈ లోపల మనం దానం చేస్తున్నప్పుడు మన దగ్గర ఏమీ లేదని చెప్పేసి మనకి ఆలోచింపని ఎవరు చేస్తున్నారు అంటే మనకు ఉన్న దాంట్లోనే ఏదో దానం చేద్దాం అనుకున్నాం. భిక్షో ఎవరో వచ్చాడు బయట, కానీ ఈ లోపలే ఏదో రకంగా అడ్డుకుంటాడు. ఆయన ఏంటి? కలి పురుషుడు అనమాట. కలి అర్థమైందా? ఈ కలియుగానికి ఎవరు? కలి అనమాట. ఆ కలి పురుషుడు అన్ని విధాలుగా మనం మంచి మాట చెప్తాం అనుకున్నాం, మన నోటి నుంచి ఏం తెప్పిస్తుంటాడు? ఆయన చెడు మాట తెప్పిస్తుంటాడు. మనకు తెలియకుండానే అన్నీ చేస్తుంటాడు అనమాట. అలాంటివన్నీ చేస్తున్నప్పుడు మనం ఎలా బయటపడాలి? మన ఇంట్లో ఎప్పుడైతే ఇలాంటి మంగళప్రదమైన క్రతువులు జరుగుతాయో, అంటే పూజలు వ్రతాలు, ఇంట్లో చక్కగా రోజు దీపారాధన చేసి దండం పెట్టుకుంటామో అప్పుడు మనకి మంచి ఆలోచన అనేటువంటి స్వామివారు మనకి ఇస్తాడనమాట. అర్థమైందా? అది అప్పుడు ఎప్పుడైతే మంచి ఆలోచన మనకు వస్తుందో మన ఇతరులకు కూడా మనం మంచి చేయడానికి ఉంటుంది. మంచి చేయకపోయినా పడదా, చెడు చేయకుండా ఉంటే చాలన్నమాట. అది అర్థమైందా? అందుకు కలిపురుషుడు ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటాడనమాట. ఎప్పుడు కూడా అర్థమైందా? మన పక్కనే నిరంతరం ఎప్పుడు కూర్చొని ఉంటాడు. అంటే కలిగున్న పని ఏంటి? కలిపురుషుడు మానవుల చేత పాపం చేయించడమే పని అయిపోయింది. అది తీసుకున్నాడు కలియుగానికి. సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, ఇలా కలియుగానికి వచ్చేసరికి కలిపురుషుడు ఎంటర్ అవుతాడనమాట. ఆ కలిపురుషుడు అనేటువంటి మనకు ఎప్పుడు కూడా చెడు చేస్తూనే ఉంటాడనమాట. ప్రతి ఒక్కరి దగ్గర కూర్చొని మన నీడలాగే ఉంటాడనమాట పక్కన. అందుకు మనం ఎప్పుడు భగవంతుడు ఏ దండం పెట్టుకోవాలి? దేవుడా అందరూ బాగుండాలి, అలాగే మనం ఇతరులకు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకూడదు నాయన అని చెప్పి దండం పెట్టుకోవాలన్నమాట. మన క్రతువులు బట్టి, మన కర్మలు బట్టి, మనం ఏదైతే పుణ్యం చేసుకున్నామో, ఏదైతే పాపం చేసుకున్నామో పూర్వజన్మలో, దాన్ని బట్టి మనం ఈ జన్మలో మన ఇల్లు కొనుక్కుంటామా, కారు కొనుక్కుంటామా, మనకి వివాహం అవుతుందా, సంతానం అవుతుందా అనేటువంటి అవన్నీ కూడా లెక్కలు అనేటువంటివి ఉంటాయన్నమాట. అర్థమైందా? మనం ఏ జన్మలో అయితే మన పాపకర్మలు అనేటువంటి చేస్తామో ఈ జన్మలో అనేటువంటి అనుభవిస్తాం అన్నమాట. ఈరోజు మీరు ఇల్లు కట్టుకున్నారు అంటే ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలనేటువంటి ఆ వయసుకే వస్తుందన్నమాట. మనకి ఎంత తొందరపడినా రాదు. అర్థమైందా? మనకి వివాహం అనేటువంటి ఇప్పుడే జరిగిపోవాలనుకుంటాం. ఆ వివాహం అనేటువంటి ఏ సమయానికి జరగాలో అవన్నీ కూడా ముందుగానే మనకి కర్మాన్ని బట్టి అన్ని రాసి పెట్టుకుంటాయి అన్నమాట. అందుకే మనకి గృహయోగం, ధనయోగం, వాహన యోగం ఇవన్నీ కూడా మనకి మనం చేసుకున్న కర్మలు బట్టి ఉంటాయి. అందుకే మన ఈ జన్మలో ఏం చేయాలి? పుణ్యం చేసుకోవాలి. అర్థమైందా? ఇతరులకు ఎప్పుడైనా మంచి చెప్పడము, మనకి తోచిన సహాయం చేయడము, లేకపోతే సైలెంట్గా కూర్చోవడము, లేకపోతే ఎప్పుడు స్వామివారిని వేడుకుంటూ ఉండాలన్నమాట. అంతే. అర్థమైందా? అది ఈ జన్మలో చేయాల్సినటువంటి. అలాగే అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెయ్యాలి? ఎందుకు నేను చెప్తున్నానంటే మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి. అర్థమైందా? మనం ఇంకా పాపం చేసుకుంటూ వెళ్ళామనుకో, మనం తెలియకుండా మనం ఏదో మాట ఏదో చేసుకుంటూ వెళ్ళామనుకో, అవన్నీ ఏమిటవుతుంది? మన పిల్లలు తరాలు ఉంటాయి కదా, ఈ తరం నుంచి ఏడు దాన్ని ఏ విధంగా చేసుకోవాలి. అలాగే ఈ విశేషమైన తిథులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ రోజునే కాకుండా ఇవన్నీ కూడా చెప్పారన్నమాట. స్వామివారే చెప్పారు. అంటే కలియుగంలో కలిపురుషుడు వారి చేత పాపం చేసుకునే ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు బంధ విముక్తులు అవుతారో కలిపురుషుడి నుంచి, ఎప్పుడైతే నా వ్రతాన్ని చెయ్యాలని చెప్పి అనుకుంటారు. అర్థమైందా? రేపు ఇంట్లోకి వెళ్తున్నారు మీరు, రేపు ఇంట్లోకి వెళ్ళాలి కాబట్టి కొబ్బరి కొట్టి దండం పెట్టుకుని పూజ చేసుకుందాం అనుకున్నారు పాల్గొని. లేదు స్వామివారి వ్రతం చేసుకోవాలని చెప్పి ఇంకోరు అంటారు. ఆలోచన ఎవరు తెప్పించారు? స్వామివారు తెప్పించారు. ఆ విధంగానే ఈ రోజు కాకుండా రేపు అనుకున్నా రేపు చేసుకోవచ్చు, రేపు అనుకుని ఎల్లుండి అనుకున్నా చేసుకోవచ్చు. అంటే ఈ వ్రతానికి అమావాస్య వచ్చిందా, పౌర్ణమి వచ్చిందా, మంగళవారం వచ్చిందా, శుక్రవారం వచ్చిందా, ఆదివారం వచ్చిందా, ఇలాంటివి ఏది దోషం లేదన్నమాట. సాక్షాత్ స్వామివారే చెప్పారన్నమాట. ఎప్పుడైతే నన్ను మనసులో కలుస్తాడో చేసుకోవాలని సంకల్పం అయితే ఆ రోజే చేసుకోవచ్చు అని చెప్పన్నాడు. అర్థమైందా? ఈ వ్రతం దంపతి సమేతంగా చేసుకోవచ్చు, పిల్లలు చేసుకోవచ్చు, పెద్దలు చేసుకోవచ్చు, ఎవరైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? మనం వరలక్ష్మి వ్రతం, కేదారేశ్వర వ్రతం, ఇంకో కొన్ని వ్రతాలు ఉంటాయి కదా, అవన్నీ కొన్ని దంపతి సమేతంగా ఆడవాళ్ళు చేసుకునే వ్రతాలు కొన్ని ఉంటాయి. కానీ ఈ వ్రతానికి వచ్చేసరికి పిల్లలు, పెద్దలు, దంపతులు అందరూ చేసుకోవచ్చు అన్నమాట. అలాంటి విశేషమైన వ్రతం ఏమిటంటే కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఒకటే ఉందన్నమాట. అలాంటి విశేషమైన వ్రతాన్ని మనకి ప్రథమోధ్యాయంలో ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విశేషణ మనకి స్వామివారు తెలిపారన్నమాట. ఇది శ్రీ స్కాంద పురాణేన రేవాకాండ రమాసీత సత్యనారాయణ స్వామి నమః
ప్రథమోధ్యాయ సమాప్తః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రమాసీత సత్యనారాయణ స్వామికి జై. అక్షంతర పూర్వం కలశం దగ్గర వెళ్ళి స్వామివారి పదం దగ్గర వేసేసేయండి. కొబ్బరికాయ ఇవ్వనండి. మీరందరూ కూడా చివరిలో వెతుగా అలా కూర్చొని వింటూ ఉండండి. బొట్టు పెట్టండి. అక్కడ కొబ్బరికాయ బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టండి. నీళ్ళని ఒక దాంట్లో వేసుకోండి. తీర్థంలో వేసుకోవచ్చు. అంటే వస్తారా? ఓకే రైట్. చాలు, చిన్న బొట్టు చాలు. బంధువుల కోసం చూస్తే పదైతే ప్రధాన గోపాయ పుష్పారాయణ చక్రవర్తి సత్య ప్రదర్శనం సత్తాస్యాసనదేవాయ జగన్ దర్బారః. ముందు పెట్టుకోండి. నీరు జరండి. కొబ్బరి చెప్పల మీద ఓం భగవత్ స్వామి శరణాధిక శుభ్రం నైవేసిత నైవేద్యం నివేదయామి. అప్డేట్ ఇవ్వండి. నైవేద్యం ఇచ్చిన ప్రణాయ స్వహ పానాయ స్వామి ప్రపణాయ మధ్యమానం సమర్పయామి. కర్పూర నీరాజన దీపం దర్శయామి. స్వామివారు చూపించినారు. ఓం శ్రీ కాంతాయ శ్రీయానయే నయే శ్రీరామ శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం గోపలేంద్రాయ మహానివనాథనే సకలత్రిభుజాయ సర్వభౌమాయ మంగళం. ఆనంద కర్పూర మంగళీరాజన దీపం దర్శనం నీరాజనార్థ ముఖే శుద్ధ ఆచరణ నమస్కారం సభ్య నమస్కరోమి. స్వామివారు చూపించేసండి. దండం పెట్టుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మన అక్షంతలు పట్టుకోండి. రెండు అక్షంతలు తీసుకోండి. రమాసీత సత్యనారాయణ స్వరదా బ్రహ్మ ద్వితీయోధ్యాయ ప్రణంబః. అప్పుడు స్వామివారు రెండవ కథ చెప్తున్నారు అనమాట. ఎవరికి? నారద మహర్షి గారికి అనమాట. పూర్వం ఒకానొక సమయమున కాశీ క్షేత్రం ఉంది. ఆ కాశీ అందరికీ తెలిసిందే కాశీ క్షేత్రం. కాశీలో ఎవరు ఉంటారు? శివుడు. అలాగే కాశీ క్షేత్రంలో ఒక బీదవాడు, ఒక బ్రాహ్మడు జీవిస్తుండేవాడు. ఆయన పాపం రోజంతా అందరింటికి వెళ్ళి పాపం అడిగి తెచ్చుకొని భిక్షాటన చేస్తూ వారు పండ్లు పొలం ఏదైతే ఇస్తూ అలా తింటూ గుడిమట్టి దగ్గర నిద్రిస్తుందని కొడుకుంటున్నాడు అనమాట. అయితే సాక్షాత్తు స్వామివారు చూశారు కాశీలో. ఏంటి ఆ బ్రాహ్మడు ఇలా జీవిస్తున్నాడా అని చెప్పి అనుకొని ఆయన ఏం చేశారు? భూలోకానికి ఇచ్చేశారు. ఆయన కూడా ఒక బ్రాహ్మణ రూపం ధరించి సాక్షాత్ స్వామివారి దాకా వెళ్ళలేదు. ఆయన కూడా పంతుల్లాగా వెళ్ళి, ఏమిటి నాన్న ఇక్కడ పడుకున్నావు, ఏంటి బాధ అని చెప్పు తీరుస్తానని చెప్పన్నాడంట. నాకేంటి స్వామి ఇలా అయిపోయింది నా జీవితం అన్న. ఏమైంది ఇక్కడ ఉన్నావు ఏంటని అడిగితే, నేను సకల వేదాలు శాస్త్రాలు చదివాను అంటే ఆయన ఎన్నో వేద శాస్త్రాలను కూడా చదివాడు. కానీ ఆయన పరిస్థితి ఏమిటి? రోజు కూడా ఇంటింటే తిరుగుతూ భిక్షాటన చేస్తూ తిండి గతి లేక పాప అలాంటి దారిద్రంలో ఉన్నారన్నమాట. అయితే నా దారిద్రాలు ఎప్పుడు పోతుందో ఏంటో స్వామి అని చెప్పి బాధపడ్డాడన్నమాట. ఏం బాధపడుకున్న ఆయన ఇక రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించు, లేదా ఆ స్వామివారిని తలుచుకో, ఆ సంకల్పం చేత నువ్వు వ్రతాన్ని చేస్తావని చెప్పి అన్నాడంట. అయితే స్వామి ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలని చెప్పన్నాడు. అయితే ఏమీ లేదు నాయన అని చెప్పేసి విధానం అంతా కూడా చెప్పాడు. ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అన్నీ చెప్పేశాడు అన్నమాట. చెప్పేసి అతని ముందే మాయమైపోయాడు. మాయమైపోయేసరికి ఆయన అనుకున్నాడు, సాక్షాత్తు ఆ స్వామివారు వచ్చి చెప్పారు ఇదంతా కళ ఏంటా అని చెప్పి అనుకున్నాడంట. సరే అని చెప్పేసి ఆయన చెప్పిందంతా కూడా గుర్తుంది. ఇక నిద్రించాడు. రాత్రి అయిపోయింది. మరలా పొద్దున్నే లేచాడు. పొద్దున్నే లేవగానే అనుకున్నాడు, ఇక ఈరోజు నేను వ్రతం చేద్దామని చెప్పి అనుకున్నాడు. తన దగ్గర ఏమీ లేవు చేయడానికి. సరే ముందైతే స్నానం చేయాలి కదా అని చెప్పి నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకుని వచ్చాడనమాట. వచ్చాడు, చెట్టు కింద కూర్చున్నాడు, దండం పెట్టుకున్నాడు స్వామివారికి. ఒక మట్టి తీసుకున్నాడు, మట్టి ముద్దతో స్వామివారిని తయారు చేశాడు. ముందుగా పక్కన తులసి దళాలు ఉన్నాయి, తెప్పుకున్నాడు. పూల ఉన్నాయి కనపడ్డాడు, తెప్పుకున్నాడు. స్వామివారికి అర్చన చేస్తూ చక్కగా పూజ చేసుకున్నాడు. ఇక ఎవరో పూజ చేస్తున్నారు కదా ఏమిటా అని చెప్పేసి ఒకరు వచ్చి పండు ఇచ్చారనమాట. ఆ పండు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. చక్కగా వ్రతం చేసుకున్నాడు. పూజ అయిపోయింది, నైవేద్యం అయిపోయింది. ఇక ఆ స్వామివారు చెప్పిన విధానం ప్రకారంగా వ్రతకథ చెప్పుకోరు కదా, వ్రతకథ చెప్పుకున్నాడు అలా దండం పెట్టుకుంటూ. వ్రతకథ చెప్తున్నప్పుడు ఏమిటి అక్కడ పంతులు గారు ఏదో చేస్తున్నారు కదా అని చెప్పి చుట్టుపక్కల అందరూ వచ్చి కూర్చొని పెట్టున్నారు అన్నమాట. ఆ కథ వింటున్నాడు. కథ అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోయాడు అనమాట. స్వామివారు ఒక పూజ చేస్తుంటే కథ చెప్తుంటే ఇంతమంది వచ్చి వింటున్నారా అని చెప్పి అనుకున్నాడు. అయితే అందరూ కూడా చక్కగా చెప్పేవారు పంతులు గారు అని చెప్పి ఆయన తెచ్చుకున్నారు. ఇక కాలికి దండం పెట్టుకున్నారు. ఇంకా సరే అండి మీరందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకున్నాడు. ఇక వాళ్ళందరూ దండం పెట్టుకున్నానే ఓ పండు ఇచ్చారు, ఓ డబ్బులు ఇచ్చారు, అలా దండం పెట్టుకున్నారు. ఆయన ఎంతో సంతోషపడ్డాడు. అంటే స్వామివారు ఒక వ్రత పూజ చేయడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం ద్వారా
ఈ రోజు నన్ను గౌరవిస్తున్నారు, ఒక పండు తెచ్చి ఇస్తున్నారు. మొన్నటిదాకా ఏమిటి అందరింటికి వెళ్ళి భిక్షాట చేస్తే కానీ ఒక పండు వచ్చేది కాదు. అంటే ఎప్పుడైతే నీ పాపకర్మను బట్టి నువ్వు అలా జీవించు, పాపకర్మను బట్టి మొన్నటిదాకా జీవించు. అలాగే ఎప్పుడైతే మంచి కర్మ చెయ్యాలని చెప్పి నీకు మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండి స్వామివారిని వేడుకుంటావో అప్పుడు అనేటువంటి నీ కర్మ అనేటువంటి ప్రాయచిత్తం అవుతుంది. అర్థమైందా? అప్పుడు నువ్వు బ్రతికేందుకు ఈ మార్గాన్ని చూపిస్తాడు. అంటే నలుగురికి ఎప్పుడైతే ఉపయోగపడుతుందో నువ్వు చేసే పూజ కానీ నువ్వు చేసే ధర్మం కానీ ఏదైతే ఉంటుందో అప్పుడు స్వామివారు నీకు ఉపయోగపడతారు. అర్థమైందా? అలాగే అందరూ వచ్చి విన్నారు, ఎంతో సంతోషపడ్డారు. ఈ విధంగా కథ అంతా కూడా ఎవరు చెప్తున్నారు? సాక్షాత్ స్వామివారు నారద మహర్షి గారు చెప్తున్నారు. ఆ చెబుతున్నప్పుడు అందరూ కూడా వెళ్ళిపోయేటప్పటికి ఇక నారద మహర్షి గారు అన్నారనమాట, ఏమిటి అందరూ వెళ్ళిపోయారు విన్నారు అని చెప్పేసి అన్నారంట. అయితే వాళ్ళు ఎవరైనా సరే విన్నారు కదా, వాళ్ళు ఎవరైనా వ్రతాన్ని ఆచరించారని చెప్పి అడిగారనమాట. ఎవరు? నారద మహర్షి గారు స్వామివారిని అడిగారనమాట. వాళ్ళందరూ కూడా వచ్చారు, ఎంతో శ్రద్ధగా విన్నారు, వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఎవరైనా వ్రతం చేశారా ఇంట్లో అని చెప్పి అడుగుతున్నాను అనమాట. అయితే చిన్న కథ చెప్తాను నారద అని చెప్పేసి స్వామివారే చెప్తున్నాను అనమాట. ఈ విధంగా పూర్వ ఒకానొక సమయమైన కట్టెలు అమ్ముకునేవాడు ఉండేవాడు. ఆయన రోజు కూడా ఏం చేస్తుండేవాడు? అరణ్యానికి వెళ్ళాడు. అంటే అడిగి వెళ్ళి కట్టెలను కొట్టు తెచ్చుకొని తల మీద పెట్టుకొని ఇంటింటి తిరుగుతూ వ్యాపారం చేస్తుండేవాడు. కానీ ఎవరు కూడా కట్టెలు కొనేవాళ్ళు కాదు. అలా పాపం శ్రమ పడుతూ సాయంత్రం దాకా చూశాడు, ఎవరు కొనలేదు. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో మార్గ మధ్యంలో వెళ్తుంటే ఒకరి ఇంట్లో వ్రతం చేస్తుంటారు. సరే వ్రతం చేసుకుంటున్నారు కదా అని చెప్పి కట్టెలను పోపును కింద పెట్టుకొని అలా గుమ్మూరులోకి వచ్చి అక్కడ కూర్చున్నాడు. పాపం వ్రత కథంతా కూడా విన్నాడు, తీర్థ ప్రసాదం ఇచ్చారు, తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్రత కథంతా కూడా గుర్తు తెచ్చుకున్నాడు. మనం కూడా వ్రతం చేసుకుంటే బాగుంది కదా అని చెప్పి అనుకున్నాడు అనమాట. సరే అని చెప్పేసి అయిపోయింది. మళ్ళీ పొద్దున లేచాడు, కట్టడం అప్పుడు కూడా తలమీద పెట్టుకొని మళ్ళీ బయలుదేరుతున్నాడు బయటికి. వెళ్తున్నప్పుడు స్వామి వారికి వేడుకున్నాడు అనమాట. స్వామి, ఈ రోజు నీ అనుగ్రహం ద్వారా ఎన్నో కొన్ని కూడా బట్టలు అమ్ముకుపోచిన ధనంలో నేను నీ వ్రతాన్ని చేస్తాను అని చెప్పి ధనం పెట్టుకున్నాడు. అయితే ఇక కట్టడం అమ్ముకోవడానికి ఇంటిండా తిరుగుతున్నాడు, ఎవరు కొనట్లేదు. మధ్యాహ్నం అయింది, ఇప్పుడు కూడా కొనట్లేదా ఏందా అని చెప్పి అనుకుంటుంటే సరే ఇప్పుడు కూడా కొనలేదు. అలా వెళ్తున్నాడు, వీధి మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో పిలిచారు, ఎక్కువ కట్టడాన్ని కూడా కొనుక్కున్నారు, మొత్తం కట్టడాన్ని కొనుక్కున్నారు, ఎక్కువ డబ్బులు కూడా ఇచ్చారనమాట. ఎంతో సంతోషపడ్డాడు. ఇక అనుకున్న ప్రకారంగా సాయంత్రం వ్రతం చేద్దానికి అని చెప్పేసి కావాల్సిన సామాన్లను తీసుకుని వెళ్ళాడు. మార్గ మధ్యలో బంధుమిత్రులందరూ చెప్పాడు, ఏమని సాయంత్రం మా ఇంట్లో వ్రతం చేసుకున్నాం, మీరందరూ చక్కగా వచ్చి తీర్థప్రసాదం తీసుకోండి అని చెప్పి అన్నాడు. అందరూ కూడా వచ్చారు చక్కగా. ఆయన కూడా చక్కగా దీపారాధన చేసుకున్నాడు, మండపాన్ని సిద్ధం చేసుకున్నాడు. చక్కగా పూజలను కూడా కర్తమైనటువంటి చక్కగా చేసి అందరికీ వ్రత కథంతా కూడా చక్కగా చెప్పాడు. అంతా అయిపోయిన వాళ్ళందరూ కూడా తీర్థప్రసాదం ఇచ్చాడు. అందరూ ధనాలు పెట్టుకొని వెళ్ళిపోయారు అన్నమాట. ఆ విధంగా మరుసటి రోజు నుంచి ఎవరో ఒకరు కొంటూ ఉన్నారు, ఎవరో ఒకరు కొంటూనే ఉన్నారు. తర్వాత 2-3 రోజుల తర్వాత ఎవరు కొనలేదు. తర్వాత 4వ రోజు ఎవరో కొన్నారు. కానీ ఆయన ఎవరు కొన్నాడు అనమాట, ఎవరెవరు కొంటూనే ఉన్నారు. నేను బతకగలను అని చెప్పి అనుకున్నాడు అంట. ఎవరికి ఏమనుకున్నాడు? నేను బతకగలను, ఎక్కువ కొంత డబ్బులు వస్తే నేను సరే నేను బతికి నేను తినగలను, చేసుకోగలని చెప్పి అనుకున్నాడంట. మొన్నదాకా ఏమనుకున్నాడు ఆయన? ఎవరు కొంటారు, అసలు నేను బతకగలనా, ఎందుకు ఈ జీవితం అని చెప్పి అనుకున్నాడు. కానీ ఎవరో 2 రోజులకు 3 రోజులకు ఎవరో కొంటున్నారు కదా, ఇంకేం కావాలి, చాలా ఉన్నదాంట్లో బతుకుతాం కదా అని చెప్పేసి సంతోషపడుతూ అలా వ్యాపారం చేస్తూనే ఉన్నాడనమాట. చేయగా కొన్ని సంవత్సరాలకి మంచి వ్యాపారుడై మహా ఐశ్వర్యవంతుడు అయ్యాడనమాట. మంచి ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. ఇక కానీ ప్రతి సంవత్సరం కూడా స్వామివారిని మర్చిపోకుండా ఏదో మాసంలో ఆయన తోచినంత ప్రకారంగా ఏదో వ్రతం చేస్తూ వస్తున్నాడు అలా విధంగా. అయితే చివరికి చక్కగా వివాహం చేసుకున్నాడు, పిల్లలు చక్కగా ఉన్నాడు. ఇక ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి వేడుకుంటూ అలాగే ఏదో ఒక మాసంలో వ్రతం చేసుకుంటూ ఆయన అనుగ్రహాన్ని పొందుతూ వచ్చాడనమాట. ఇది శ్రీ స్కాంద పురాణ దేవాకాండ రమాసహిత సత్యనారాయణ స్వామి ద్వితీయోధ్యాయ సమాప్త. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. రమాసహిత సత్యనారాయణ స్వామికి హలో. పుష్పాలు వేస్తారు, పుష్పరక్షలు వేసేసారు. కొబ్బరి ఓం యా ప్రణీతం రాష్ట్రయాచ మా పాదికి వస్తున్నా రాష్ట్ర సదా స్నానరోగ స్నానైన స్నాన కామేంగోగులి సాయిబాబా గుడికి ఎదురుగా ఇప్పుడు పాతికి వస్తున్న ఒక సాయిబాబా గుడి ఉండే కదా. పూర్వకాల సమయమున ఉల్కాముడు అంటే రాజు ఉన్నాడు. ఉల్కా అంటే ఏంటి? పేరు ఉల్కా. ఆయన ఉల్కాముడు అనమాట. ఉల్కాముడు అంటే నక్క మొహం కలిగిన వాడు అనమాట. ఆయన పేరు రాజు పేరు అనమాట. ఆయన రోజు కూడా చక్కగా అన్నీ కూడా చక్కగా ఇంట్లో ఇంద్రియాలన్నీ కూడా జయించిన వాడు. ఆయన ఆ ఇంద్రియాలన్నీ కూడా ఆయన అదుపులో ఉంటాయన్నమాట. అలాగే
మహా ఈశ్వర్యవంతుడు, చక్కగా రాజ్యపాలన చక్కగా చేస్తూ ప్రజలందరినీ కూడా చక్కగా చూసుకుంటూ ఆ విధంగా రోజు కూడా నిత్యం దేవాలయానికి వెళ్ళాడన్నమాట. దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణికి ఎక్కువ రెట్టింపు ధనం ఇస్తూ వాళ్ళు ఎంతో సంతోషపరుస్తుండేవాడు. అలా రోజు నిత్యం వెళ్తున్న రాజుగారు ఒక రోజు దేవాలయానికి వెళ్ళి బాధపడుతున్నాడు అనమాట. ఎందుకు బాధపడుతున్నారంటే ఆ పక్కన పంతులు గారు అడుగుతారు, ఏంటి రాజుగారు ఎందుకు ఈరోజు బాధపడుతున్నారు దేవాలయంలో కూర్చొనంటే, మాకు ఎంత రాజ్యం ఉంటే ఏం లాభం, ఎంత ధనం ఉంటే ఏం లాభం, మాకు సంతానం లేదు కదా అని చెప్పి అన్నాడు. అయితే ఇది కార్తీక మాసం కదా స్వామి, కార్తీక మాసంలో ఇద్దరు కూడా దంపత్సమేతంగా నదీ తీరం దగ్గర రమాసహిత సత్యనారాయణ సమర్థ ఆచరించండి, మీకంతా మంచి జరుగుతుందని చెప్పాడు అనమాట. అయితే రాజుగారు వెంటనే దంపత్సమేతంగా భద్ర నదీశీలం తీరం దగ్గర ఇద్దరు కూడా వ్రతం చేస్తున్నారు అన్నమాట. ఆ వ్రతం చేస్తున్నప్పుడు ఒక వ్యాపారస్తుడు నది పడవ వేసుకుని వస్తున్నాడు. ఇక దూరం నుంచి రాజుగారి సైన్యాన్ని బలగాలన్నీ కూడా చూశాడు. ఏమిటి అక్కడ అంత సైన్యం ఉంది, అక్కడ ఏం జరుగుతుందని చెప్పి దగ్గరికి ఆపుకొని వెళ్ళి చూస్తుంటే రాజుగారు ఏదో వ్రతం చేస్తుంటారు అనమాట. సరే వ్రతం చేస్తున్నాడు కదా అని చెప్పేసి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. వ్రతం అయిపోయిన తర్వాత అక్కడే ఉన్నాడు. ఇక తర్వాత వెళ్ళి రాజుగారు ఎందుకొరకు ఈ వ్రతం ఆచరిస్తున్నానని చెప్పి అడిగాడు అనమాట. మేము సంతాన కొరకే రమాసహిత సత్యనారాయణ వ్రతం ఆచరిస్తున్నాం అని చెప్పాడు అనమాట. సరే అని చెప్పేసి అనుకున్నాడు. ఇంకా తీర్థప్రసాదం ఇచ్చారు రాజుగారు కూడా. ఇక తీసుకొని ఇంటికి వెళ్ళాడు. తన భార్య అయినటువంటి లీలావతికి విషయం అంతా కూడా చెప్పాడు అనమాట. భార్య అయినటువంటి లీలావతికి విషయం చెప్పి పలానా రాజుగారి సంతానం గురించి ఇక్కడ పెట్టండి, సంతానం గురించి ఇలా వ్రతం చేసుకున్నారు, ఇలా వ్రతం చేసుకున్నారు అని చెప్పాడనమాట. అవునా, మనకు కూడా సంతానం లేదు కదా, మనం కూడా వ్రతం చేసుకుందాం అని చెప్పి ఇద్దరు అనుకున్నారంట. ఎవరు ముగ్గురు పిల్లలు ఇద్దరు కూడా అనుకున్నారు. వారికి సంతానం లేదనమాట. సరే స్వామివారి దయ అని చెప్పి ధనం పెట్టుకొని ఇద్దరు ప్రసాదం భుజించి మనకు సంతానం కలిగితే మనం కూడా వ్రతం చేద్దామని చెప్పి ఇద్దరు అనుకున్నారనమాట. సరే అని చెప్పేసి కొంతకాలం తర్వాత లీలావతి గర్భవతి అయింది. ఇక ఒకరోజు భార్య భర్తతో సుఖించి గర్భవతి అయింది. అలాగే 9 మాసాలు కూడా మోసి ఒక బాలికని జన్మించింది ఇక లీలావతి. సరే అని చెప్పేసి ఇక పుట్టాక అమ్మాయి అడిగింది, ఇంకా ఏమంటే మనం వ్రతం చేసుకుందామని చెప్పి, ఇప్పుడు కాదు తర్వాత చేసుకుందాం అని చెప్పి అన్నాడు ఆయన. సరే అని చెప్పేసి అమ్మాయికి చక్కగా పేరు పెట్టారు. కళావతి నామదేవం చేశారు, కళగా ఉందని చెప్పేసి అలా పెరుగుతూ ఆడుతూ కొంతకాలానికి వయసు వచ్చినట్టు అంటే పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి. ఇక పెళ్ళిడికి వచ్చాక తండ్రి ఏం చేశాడు, వివాహం మంచి వరుణి తీసుకొచ్చి వివాహం చేయాలి. అలా నగరాన్ని కూడా తిరిగి ఒక మంచి యోగుడిని వరుణి తీసుకొచ్చి వివాహం చేశాడు. మరలా వివాహ సమయంలో మరలా వ్రతాన్ని మర్చిపోయారు వాళ్ళు. కొంతకాలం అయింది. ఇక అప్పట్లో అల్లుళ్ళందరూ కూడా ఇల్లడికం వచ్చేవాళ్ళు అనమాట. ఇక ఇల్లడికం వస్తే ఏం చేసేవాళ్ళు, సరే మామగారు ఇద్దరు కూడా కలిసేవాళ్ళు. ఇక ఏం చేద్దాం అల్లుడు ఏం చేద్దాం అనేసరికి ఏం లేదు మామగారండి ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం అని చెప్పి అన్నారంట. వ్యాపారం చేద్దాం, మనం ఒక నగరానికి వెళ్ళి రత్నాలు వ్యాపారం చేద్దాం అని చెప్పి ఇద్దరు అనుకున్నారంట. సరే అని చెప్పేసి ఇంట్లో వారిద్దరు కూడా చెప్పి డబ్బులు కొంత ద్రవ్యం ఇచ్చారంటే ఉప్పుడు పప్పులు అన్నీ కూడా వచ్చి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు నగరానికి వెళ్ళారు. 6 నెలల తర్వాత వస్తామని చెప్పి వెళ్ళారనమాట. అక్కడ ఒక నగరానికి వెళ్ళారు. ఏ నగరం? కాంచన నగరం. అక్కడ చంద్రకేతు మహారాజు గారు పరిపాలిస్తున్న ఒక రాజ్యంలోకి వెళ్ళి వారు రత్నాల వ్యాపారం చేసుకుంటూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక అలా డబ్బులు సంపాదిస్తుంది కాక ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ అమాయక ప్రజలందరినీ కూడా అనేక రకాలుగా దోచుకుంటూ అంటే వాళ్ళని తెలివిగా మోసం చేస్తూ ఇంకా డబ్బులు సంపాదిస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా ఎవరు చూశారు? సాక్షాత్ స్వామివారు అన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. వీళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా ఎప్పుడైతే మనం అధర్మంగా మనం సంపాదిస్తామో అప్పుడు స్వామివారు ఊరుకోరు. ఇప్పుడు దాకా వాళ్ళు అనేక రకాలుగా నా మొక్కినా సరే ఏదైనా సరే వాళ్ళు చేసుకున్నారు, వారు బతుకుతున్నారంత వరకు కూడా స్వామివారు ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడైతే అధర్మంగా వాళ్ళు అకృత్య పనులు చేస్తూ ప్రజలందరూ కూడా మోసం చేస్తూ వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు ప్రారంభించారో అప్పుడు స్వామివారు వారిద్దరిని చూశారు. చూసి ఏమన్నారు, వీళ్ళిద్దరు కూడా కఠిన కారాగార శిక్షలు బంధింపుగాక అని చెప్పి శపించారు. అయితే ఒకరోజు రాజుగారి ధనగారం నుంచి ఇద్దరు దొంగలు పడి డబ్బులను కూడా ఎత్తుకెళ్ళిపోయారు. అయితే వెతికెళ్ళిపోతే ఈ విషయం తెలిసిన రాజుగారు వెంటనే వాళ్ళిద్దరిని తీసుకొని బంధించని చెప్పారు. ఈ లోపల భటులు ఇద్దరు కూడా ఆ దొంగలను వెంబడిస్తూ పరిగెడుతున్నారు. ఇక వాళ్ళు ఏం చేశారు, దొంగలు పెద్ద పెద్ద మూటలు కట్టుకున్నారుగా డబ్బులన్నీ కూడా. ఆ మూటలు భుజం మీద పెట్టుకొని పరిగెత్తి మొయ్యలేక అమ్మాయి మన వల్ల కాదు, వెనకల భటులు వచ్చేస్తున్నారు, మనం పట్టుకుంటే ఈ కారాగృహంలో వేస్తారు, మన ఎన్ని సంవత్సరాలు ఎన్ని శిక్షలు వేస్తారో తెలియదు కదా భయం అని చెప్పేసి ఆ మూటలు అక్కడే పడేసి వెళ్ళిపోతారు. ఇక ఈ లోపల వాళ్ళిద్దరు ఉంటారు కదా, ఎవరు మా వాళ్ళిద్దరు కూడా వ్యాపారం ముగించుకొని ఆ రాత్రి అంటే వీధం బట్టి నడుచుకుంటూ వస్తుంటే ఆ చీకట్లో ఈ మూటలు కనబడదు. ఏమిటబ్బా ఈ మూటలని చూస్తే వజ్రాలు వైరుధ్యాలు బంగారం అన్నీ ఉంటాయి అన్నాడు.
అమ్మో మరి ఎన్ని సంవత్సరాలు వ్యాపారం చేస్తే డబ్బులు సంపాదిస్తామా అని చెప్పి అనుకొని ఆ మూటలు కట్టుకొని భుజం మీద వేసుకొని మెల్లగా వెళ్తున్నారు. ఇక ఈ లోపల వచ్చి బట్టలు వచ్చి వాళ్ళిద్దరిని దొంగలను వాళ్ళిద్దరిని పట్టుకెళ్ళిపోతారు. మేము దొంగలం కావండి, మేము వ్యాపారస్తులు అని చెప్పి చెప్తారు. కానీ దొంగలించిన డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరిద్దరే దొంగలని చెప్పి వాళ్ళిద్దరిని వెంటనే కారాగృహంలో బంధిస్తారనమాట. ఇక కొన్ని నెలలు అయిపోతుంది. అలాగే వాళ్ళన్న సమయం కూడా అయిపోతుంది, 6 నెలలు అయిపోతుంది. ఇంకా రాలే అని చెప్పి ఇంట్లో ఎదురు చూస్తుంటారు. వీళ్ళిద్దరు కూడా వీళ్ళ దగ్గర కూడా డబ్బులు అయిపోతాయి. అలాగే తినడానికి తిండి కూడా ఏముండదు. అన్నీ కూడా ఇంట్లో బియ్యం ఉప్పులు పప్పులు అన్నీ అయిపోతాయి అన్నమాట. ఏం చేయాలి పాపం? కళావతి వెళ్ళి పాపం ఇరుగు పొరుగు వారింటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటుంది. వారు ఇస్తారు ఏదో పాపం, సరే అడిగారు కదా అని చెప్పి ఇచ్చారు. 2-3 రోజులు తిన్నారు, అవి కూడా అయిపోయినాయి. మళ్ళీ 4వ రోజు వెళ్ళి అడిగితే ఇస్తారా? ఎవరు? ఏం చేసుకోవాలి? ఇక ఈ పాప ఏం చేయాలో తెలియక సరైన అమ్మగారికి కూడా సరైన తిండి లేక పాపం 2 రోజులు ఉన్నారు. పాపం ఏదో సరి తినకుండా అని చెప్పేసి ఇక 3వ రోజు నుంచి పాప ఆకలేస్తున్న అమ్మాయి కూడా. ఇంకా ఇంటింటా తిరుగుతూ పాపం ఏదో పండు పొలం ఏది దొరికితే అది తీసుకొచ్చి పాప అమ్మగారికి సగం పెట్టి తాను సగం తింటుంది. ఇక ఆమె సరైన తిండి కూడా లేక మంచాన పట్టిందనమాట. ఇక మంచాన పడేసరికి ఆవిడ కూడా రోగిష్టి బాలైంది. సరే అని చెప్పేసి కళావతి అలా ఇరుగు పొరుగు వారింటికి వెళ్తున్నా కూడా ఏదో తీసుకొచ్చి ఇప్పుడు దాకా ఏదో పాపం భిక్షాడానికి వెళ్ళి తీసుకొచ్చి అమ్మగారే పెట్టింది. ఒక రోజంతా తిరిగినా కూడా ఏమీ లభించలేదు. సరే అని చెప్పేసి అమ్మగారు బాగా ఆకలేస్తుంది కదా అని చెప్పి మరలా సాయంత్రం రాత్రి వేళ కూడా భిక్షాటం చేస్తుంది అనమాట. అతనికి అలా భిక్షాటం చేస్తుంటే ఒకరింట్లో వ్రతం చేస్తుంటారు సాయంత్రం వేళ. సరే పండు ప్రసాదం ఇస్తారు కదా అని చెప్పి ఎంతో ఆసక్తితో పాప అక్కడే ఒక వ్రతం చేస్తున్నప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. అక్కడ సరే అని చెప్పి వ్రతం అయ్యేంత వరకు అక్కడే ఉంటుందన్నమాట అతన్ని. ఆ వ్రతం అంతా కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ వంగి చూస్తే అప్పుడు ఏం చేశారు? ఆ యజమాని పాపం పండు ఇచ్చారు, ప్రసాదం ఇచ్చారు. పాప ఆశగా తినేసింది. అయ్యో పాపం ఆకలితో ఉంది కదా అని చెప్పి ఆ యజమాని ఏం చేశాడు? భోజనం పెట్టాడనమాట. తాను సగం భోజనం తిని మిగతా సగం భోజనం కట్టుకొని అమ్మగారిని తీసుకెళ్ళింది. అప్పటికి ఎంతో రాత్రి అయిపోయిందనమాట. ఇంటికి వెళ్ళంగానే అమ్మగారు అడిగింది, ఏమిటమ్మా ఇంత రాత్రి ఎక్కడున్నావు ఏమిటి అని చెప్పి అడిగేసరికి ఒకరింట్లో సాయంత్రం వేళ వ్రతం చేశారమ్మా, ఇదిగో ప్రసాదం భోజనం నీకు పట్టుకొచ్చాను, నేను తినేసానని చెప్పి అమ్మగారికి ఇస్తుందన్నమాట. అమ్మగారు కూడా ఎంతో సంతోషపడి భోజనం చేస్తుంది. అయిన తర్వాత అప్పుడు అడుగుతుంది, ఏ వ్రతం తల్లి అడిగేసరికి రమాసహిత సత్యనారాయణ వ్రతం అని చెప్పి చెప్తుందన్నమాట. ఆ విధంగా చెప్పేసరికి తన పుట్టినప్పటి నుంచి వ్రతం చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం, మనకి ఇన్ని బాధలు కష్టాలు అందుకే వచ్చి పడ్డాయేమో అని చెప్పి బాధపడి ఇక చెబుతుందన్నమాట కూతురికి. ఇదంతా కూడా అర్థం చేసుకున్న కళావతి ఏం చేసింది? ఇక వెంటనే సరే స్వామి, నేను ఈ వ్రతాన్ని మనసుటి రోజు తప్పనిసరిగా ఆచరిస్తానని చెప్పి దండం పెట్టుకుంది. సరే అని చెప్పి పొద్దున్నే లేచింది, చక్కగా తలస్నానం ఆచరించి నూతన వస్త్రాలు కట్టుకుంది. తన దగ్గర ఏముంది? ఒక పెద్ద మండపాన్ని సిద్ధం చేసింది. మండపాన్ని చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టింది. ఇక బయటికి వెళ్ళి రకరకమైన పుష్పాలు, రకరకమైన తులసి దళాలు, మామిడి దళాలు, మర్మాలు, ఏ రకరకమైన పుష్పాలు కనబడితే అన్నీ పట్టుకొచ్చేసింది. ఇక తోరణాలు కట్టేసింది. చక్కగా అలంకరణ చేసి చక్కగా ఒక్కొక్క పుష్పం అన్నీ కట్టుకుంటూ వచ్చి ఓ పెద్ద మండపానికి అంతా కూడా అలంకరణ చేసేసింది. ఇక ఆ అలంకరణలో స్వామివారిని ఒక కలశాన్ని పెడితే ఎలా ఉన్నాడంటే స్వామివారు, ఆయన కూడా ఆశ్చర్యం వేసిందన్నమాట. ఏమిటి ఇంత చక్కగా చేస్తుంది అమ్మాయి, ఏమిటా అని చెప్పేసి. అంటే ఆయన పూజ ప్రారంభించేటప్పుడు ఏం చేసిన అమ్మాయి అలంకరణ చేసుకుంటూ వచ్చిందన్నమాట. అర్థమైందా? రకరకమైన పూలన్నీ కూడా పెట్టి స్వామివారికి దండం పెట్టి మధ్యలో స్వామివారిని పెట్టంగానే ఆయన కూడా ఆశ్చర్యపడారనమాట. ఇంత చక్కగా చేసింది తల్లి, ఎవరమ్మా అని చెప్పి అనుకునేసరికి ఆయనకంతా కూడా అర్థమైందనమాట. ఓహో, వీళ్ళు చేసిన పాపానికి అంటే ఎప్పుడైతే వీళ్ళు ఎదుటివారిని దోచుకున్నప్పుడు ఆయన అధర్మంగా వారు చేసినప్పుడు ఆయన వీళ్ళ శిక్ష వేశారు. ఎప్పుడైతే ఇంట్లో అమ్మాయి ఎప్పుడైతే పుణ్యప్రదంగా క్రతువు అనేటువంటి ప్రారంభించిందో, అంటే క్రతువు అంటే వ్రతాన్ని ఇంట్లో ప్రారంభించిందో, అప్పుడు స్వామివారు కూడా ఏం చేశారు? వారు చేసిన కర్మకి అనుభవించేశారు. అక్కడ ఏమిటి పాపాలు. అప్పుడు ఆయన ఏం చేశాడనమాట, ఆ రాజుగారు అంటే ఎవరైతే ఆ రాజ్యంలో రాజుగారు ఉన్నారు కదా, ఆయన నిద్రిస్తున్న వేళ స్వప్నంలో కనబడి వీరిద్దరు కూడా బంధించిన వారిద్దరు కూడా మానవుడు గారు దైవాన్ని సంపూతులు, వాళ్ళు వెంటనే వదిలేసేది కాదు, లేకపోతే నీ శిరస్సు 1000 ముక్కలు కాకని చెప్పేసి ఆ కళ్ళలో స్వామివారు వచ్చి భయపడతారన్నమాట. అయితే వెంటనే మాయమయ్యేటప్పుడు ఆయన వీపు మీద తట్టి లేచి మాయమైపోతారు రాజుగారు ఒకేసారి ఉలిక్కిపడి లేచి చూస్తుంటే పక్కన ఎవరు కూడా కనపడరు. నన్ను ఎవరు తట్టి లేపారు, రాజులు అంత ధైర్యం ఎవరుకున్నా అని చెప్పేసి అందరిని విచారిస్తుంటాడు ఆయన. అందరినీ శిక్షలు విధిస్తూ ఎవరు మేం కాదు బాబా, మేం కాదు కాదని చెప్పేసి అందరూ హడలిపోతుంటారు.
అలా ఒకరోజు మరుసటి రోజు రాజ్యంలో ఇదంతా కూడా చర్చిస్తుంటారు అనమాట. చర్చిస్తున్నప్పుడు ఒక ఋషి వస్తారనమాట. ఋషి వచ్చి చెప్తారనమాట ఏ విధంగా, స్వామి రాజుగారండి రాత్రికి స్వప్నంలో కనబడింది ఎవరో కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణ అని చెప్పి చెప్తారనమాట. మీ జన్మ సార్థకమైందండి, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ సాక్షాత్ స్వామివారి ఒక రూపాన్ని మీరు దర్శించుకున్నారని చెప్పి చెప్తారనమాట. ఆ విధానానికి వెంటనే రాజుగారు కూడా ఎంతో సంతోషపడిపోయి, సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణ నాకు దర్శనం ఇచ్చారా, ఎంత మహాభాగ్యం చెందాను అని చెప్పేసి దండం పెట్టుకొని వెంటనే కారాగృహం దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా బయటికి తీసుకొస్తారనమాట. ఎవరిద్దరిని, ఆ దొంగలిద్దరు ఎవరైతే దొంగలు అనుకున్నారో వాళ్ళిద్దరిని కూడా తీసుకొస్తారనమాట. ఇక తీసుకొచ్చాగానే బయటకు వచ్చాగానే వాళ్ళు కడుపునిండా భోజనాలు పెడతారు, అనేక రకమైన సత్కారం చేస్తాడు, నూతన వస్త్రాలు ఇస్తాడు, బట్టలు పెడతారు, ఇక డబ్బు మూటలు కూడా ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళిద్దరు కూడా సాగరంపిస్తారు అనమాట. వాళ్ళు కూడా అక్కడి నుంచి బయలుదేరి అలా ఇంటికి వెళ్తుంటారు అనమాట. ఇది శ్రీ స్కాంద పురాణ రేవాకాండ రమాసీత సత్యనారాయణ సదాత్మ తృతీయోధ్యాయ సమాప్త. ఏడుగునలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రమాసీత సత్యనారాయణ స్వామికి జై. కొబ్బరికాయ పెట్టినారు వాళ్ళు. మంగళం గోత్రేంద్రాయ మహేశ్వరాయ గ్రహోమాయ మంగళం ఆనంద కర్పూర మందడీరా జలదీపంద షట్కే శుద్ధ ఆదినాథ నమస్కారం సర్వే నమస్కరోమి. ఏడుగునలవాడ వెంకటరమణ గోవింద. వాళ్ళు కూడా అక్షంతలు పుష్పాలు ఇచ్చేసి వచ్చిన వాళ్ళకు కూడా గ్లాసు నీళ్ళు పడతారు. కానీ రాజుగారు ఏంటి మనకి చిన్న చిన్న 2 మూటలే ఇచ్చాడని చెప్పి అనుకున్నారంట. అయితే ఇవన్నీ కూడా విన్నారు. ఇక విన్న తర్వాత ఇవన్నీ కూడా స్వామివారు వింటూనే ఉన్నారు. వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అన్నీ వింటూనే ఉన్నారనమాట. ఇక తర్వాత ఇప్పుడు దాకా అన్ని వింటూనే బాగానే చెప్పారు. ఇక చివరికి రాజుగారు గురించి ఏమన్నారంట వర్తకులు ఇద్దరు కూడా, రాజువారు మంచోడే కాదు, అసలు మన దగ్గర బందీలుగా చేసి మనల్ని మోసం చేసి ఏదో ఆయనకి ఏదో ఇబ్బంది వస్తుందని చెప్పేసి మనల్ని విడిపించేసి ఈ మూటలు ఇచ్చి మనకి ఇచ్చిన ఇద్దరిని కూడా పంపించేశాడు అని చెప్పి అన్నారంట. అయితే రాజువారు మంచివాడు కాదు, చెడ్డవారు అని చెప్పి అన్నారంట. ఇక చెడ్డవారు అనేసరికి స్వామివారు కూడా కోపం వచ్చిందనమాట. ఎందుకు కోపం వచ్చింది, ఒకరిని ఎవరిని కూడా దూషించకుండా విమర్శించకుండా ఉంటే అసలు స్వామివారు అసలు ఊరుకోరండి. అర్థమైందా? ఆ బరువుతో కూడిన సంపదంతా కూడా మూటలో పడవలు ఉన్నాయో అలలకి ఇప్పుడు దాకా పడవ కదలలేదు. ఎప్పుడైతే వీళ్ళు ఆకులు అలములు ఔషధాలకు మూటలో ఉన్నాయని చెప్పి అన్నారో బరువంతా తగ్గిపోయి అలలకి పడవ ఊగిపోతుంది అన్నమాట. ఎందుకు ఇప్పుడు దాకా పడవ ఎప్పుడు ఎందుకు కదులుతుందా అని చెప్పి చూస్తుంటే మూటలు కూడా పడిపోతాయి అన్నమాట. ఆ మూటల దగ్గరికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు అన్నట్టుగానే ఆకులు అలములు ఔషధాలు ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా చూసి ఆశ్చర్యపోయి, వచ్చిన వారు ఎవరు దైవాంశ సంభూతులై ఉంటారు, మన అనుకే ఏం చెప్పాం వారు అడగగానే అసత్యం పలికామని చెప్పి అన్నారు. ఇదంతా కూడా ఆయన నిజం చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఏమిటా అని చెప్పి బాధపడ్డారు అన్నమాట కాసేపు దాకా. అయ్యో గోవింద రమా సహిత సత్యనారాయణ స్వామికి జై. అక్షంతలు వేసేసి పుష్పాలు కూడా వేసేయండి, కొబ్బరికాయ కొట్టండి. మంగళారతి ఇస్తారా? పాటలు పాడతారు.